ఒక యంగ్ పెయింటర్ తన పెయింటింగ్స్‌తో పాటు సర్ థామస్ లారెన్స్ అనేటువంటి ఎమినెంట్ పెయింటర్ దగ్గరికి రాయల్ అకాడమీ ప్రెసిడెంట్ దగ్గరికొచ్చినప్పుడు, ఆయన యవనస్తుడి యొక్క పెయింటింగ్‌లన్నిటిని చూసాడు. యవనస్తుడిలో గొప్ప టాలెంట్ ఉందని గుర్తించాడు. కాపోతే ఆ యంగ్ పెయింటర్‌ని థామస్ ఒక ప్రశ్న అడిగాడు. ఇవి గీసే సమయంలో నీ గదిలో లేకపోతే నీ చుట్టుపట్ల నీవు ఇతర పెయింటింగ్‌లేమైనా పెట్టుకున్నావా? అంటే కొన్నున్నాయని చెప్పాడాయన. అవి బహుశా దిగువ స్థాయివి అండ్ అంత నాణ్యత లేనివి, అంత ఉన్నతమైనటువంటివి కానివై ఉంటాయి. ఎందుకంటే నీవు వాటిని చూస్తూ ఈ పెయింటింగ్‌లేసావు గనక అవి దీంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే అవి దీంట్లో ప్రతిబింబిస్తున్నాయి అని చెప్పి ఒక మాట చెప్పాడు సర్ థామస్. నీకు ఒకవేళ గొప్ప ఆయిల్ పెయింటింగ్స్ కొనుక్కునేటువంటి స్తోమత లేకపోతే మామూలు ఫోటోస్ పెట్టుకున్నా సరిపోయేది. లేకపోతే నీ గోడల మీద ఏం పెట్టుకోకపోయినా సరిపోయేది. కానీ దిగువ స్థాయి నాణ్యత లేని నాసిరకపు పెయింటింగ్స్ ఏవైతే నీవు పెట్టుకుని వాటిని చూస్తూ వీటిని గీసావో వాటి యొక్క ప్రభావం వీటి మీద పడింది. సో, మన కన్ను సరైనటువంటి చిత్రాలను చూడకపోతే చెడిపోయే అవకాశం ఉంది. మన కంటికెప్పుడు శ్రేష్టమైన, యోగ్యమైన, నాణ్యత కలిగిన అండ్ శుద్ధితో ఉన్నటువంటి వాటిని చూపిస్తే మన యొక్క కళలో అది మనకి కనబడుతుంది అని చెప్పేసి ఆ యంగ్ పెయింటర్‌ని ఆయన తనతో పాటు ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని పెద్ద గ్యాలరీస్‌కి తీసుకెళ్ళాడు. ఆ గ్యాలరీస్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పెయింటర్ల యొక్క పెయింటింగ్స్‌ని చూడమని చెప్పాడు. సో, వారు అట్లా పోతున్నప్పుడు ఎంతోమంది పెయింటింగ్స్‌ని ఈ యంగ్ పెయింటర్ చూడడం మొదలుపెట్టాడు. చూస్తున్నప్పుడు దాంట్లో ప్రపంచ ప్రముఖులైనటువంటి జర్మన్లు, తర్వాత ఫ్లెమిష్, తర్వాత డచ్, స్పానిష్, బొలోనీస్, వెనీషియన్, అంబ్రియన్ ఇట్లాంటి వాటివన్నీ చూపించుకుంటూ వచ్చినప్పుడు ఇతడు ఆశ్చర్యపోతున్నాడు. ఆ తర్వాత సర్ థామస్ అతన్ని ఇంకొక చోటికి తీసుకెళ్ళాడు. ఇటాలియన్ కలెక్షన్. మరి అక్కడ గుయిడోస్, టిటియన్స్, రఫాయల్స్ ఇట్లాంటి ఇంకా ప్రముఖుల యొక్క చిత్రాలు చూస్తే ఇతడు అక్కడ నుండి బయటికి రావట్లా. గ్యాలరీ మూసేసేటువంటి సమయము వచ్చేసింది. వారు మూసే సమయంలో ఇతడిని బయటికి లాక్కు రావాల్సొచ్చింది. సో, ఇతడు ముందు చూసినటువంటి వాటిని, తర్వాత చూసినటువంటి గొప్ప పెయింటింగ్స్‌ని పోల్చినప్పుడు ఇతని మీదే అసహ్యం వేసింది. నేనేంటి వాటిని చూశాను, వాటితో మరి సమయం గడిపాను, వాటితో సర్దుకుపోయాను. అందుకనే నా యొక్క పెయింటింగ్‌లో ఉండాల్సినటువంటి ఆ నాణ్యత లేకుండా పోయింది అని. సో, సర్ థామస్ లారెన్స్ ఏం చెప్పాడంటే, కంటికి చిత్రాలు ఎంత అవసరమో, మనస్సుకు పుస్తకాలు అంతే అవసరము. మనిషికి సరైనటువంటి నాణ్యత కలిగిన, యోగ్యులైనటువంటి, పవిత్రులైనటువంటి మనుషులతో సహవాసం కూడా అంతే. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నది ఒక ప్రపంచ సత్యము, తిరుగులేనటువంటి సత్యం అని చెప్పినప్పుడు గానీ యంగ్ పెయింటర్‌కి అర్థం కాలేదు. బిబ్లికల్లీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్‌కాస్ట్‌కి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. ఈరోజు మన ఎపిసోడ్‌లో మొదటి కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనంలో 1 Corinthians 15:33లో మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని దేవుడు రాయించాడు. బీ నాట్ డిసీవ్డ్, ఈవిల్ కమ్యూనికేషన్స్ కరప్ట్ గుడ్ మేనర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడ మోసపోకుడి అనేటువంటి పదము అపోస్తులైనటువంటి పౌలు రాసిన తర్వాత ఆ కాలంలో ఈ గ్రీకుల మధ్యలో, ముఖ్యంగా కొరంతీయులు గ్రీకులే కనుక, వారి మధ్యలో ఉన్నటువంటి ఒక నానుడి లేకపోతే ఒక సామెతను ఆయన వారికి జ్ఞాపకం చేశాడు. దీన్ని గ్రీకుల మేధావి అయినటువంటి మెనాండర్ పలికాడు అని కొంతమంది వాదన. లేదు, ఆయన కన్నా ముందున్నటువంటి ఇంకొక మేధావి యూరిపైడస్ అనేటువంటి ఆయన పలికాడు అని అంటారు. ఎవరు పలికినా కూడా అపోస్తలుడు ఏం చేశాడంటే ఆ ఉన్నటువంటి సామెతను తీసుకొని దాంట్లో ఒక ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని చెప్పాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా పునరుత్థానానికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి, లోతైనటువంటి అధ్యాయం. అయితే కొంతమంది పునరుత్థానము లేదని, పునరుత్థానము గతించిపోయిందని అబద్ధ బోధ చేస్తున్నారు. ఈ అబద్ధికులతో ఎవరెవరైతే క్రైస్తవులు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు సహవాసము చేసి చెడిపోతున్నారో అట్లాంటి వారి గురించి హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎప్పుడైతే
పునరుత్థానము లేదు అనే ఆ విషయాన్ని వీరు విన్నారో, వీరిలో ఏం జరిగిందంటే దిగజారుడుతనం వచ్చేసింది. వీరిలో డిప్రావిటీ, ఆ యొక్క చెడు అనేది ప్రవేశించేసింది. సో వీరు ఇక ఎలా పడితే అలా పాపంతో బ్రతకడం అనేది మొదలుపెట్టారు కనుక వీరిని వారు చెడగొట్టారు, వీరి మంచి జీవితాన్ని వారు పాడు చేశారు అనేటువంటి ఉద్దేశంతో వారిని మరి వీరు దూరంగా పెట్టాలి, వారి నుండి వీరు దూరం అయిపోవాలని పౌలు రాశాడు. అందుకనే 34వ వచనంలో ఏమంటాడు? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అని అంటున్నాడు ఈ కొరింథీయులను. ఇప్పుడు మనము జనరల్గా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఏ విషయంలోనైనా దుష్ట సాంగత్యము మంచి నడవడిని, మంచితనాన్ని చెరిపేస్తుంది అనేది ఒక వాస్తవ సత్యం. అండ్ ఇక్కడ ఆయన వాడినటువంటి పదము సాంగత్యము అనేటువంటి పదము తెలుగులో ఈవిల్ కమ్యూనికేషన్స్ అని ఓల్డ్ ఇంగ్లీష్ బైబిల్లో, బ్యాడ్ కంపెనీ అని మోడర్న్ ఇంగ్లీష్ బైబిల్లో, అది గ్రీక్లో హోమిలియా అనేటువంటి పదం. దాని యొక్క అర్థం ఏంటంటే కంపెనీ, సాంగత్యము, సహవాసము, లేకపోతే స్పీచ్ అంటే ప్రసంగము, ఉపన్యాసము, మాట్లాడుట, ఆర్ ఇంటర్ కోర్స్ అంటే సంభోగము. ఇద్దరు మరి శారీరకంగా కలిసినప్పుడు ఎట్లా ఒకటైపోతారో అట్లాగే ఒక దుష్టుడు ఒక మంచివాడు సహవాసంలో ఉంటే దుష్టుడు మంచివాడిని చెడగొట్టేస్తాడు. అది మామూలుగా జరిగేటువంటి విషయం కనుక దాని గురించి హెచ్చరిక ఇక్కడ చేయబడుతుంది. సో ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఎట్లా ఉందంటే డు నాట్ జాయిన్ ద బ్యాడ్ గ్యాంగ్, చెడ్డ గుంపు, చెడ్డ గ్యాంగ్ని చేరొద్దు అని కూడా రాయబడింది. సో ఆ ప్రకారము ఈ విషయాల్లో జాగ్రత్త పడండి అని కొరింథు క్రైస్తవులకు అండ్ ఇప్పుడున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి దేవుడి వాక్యము చెప్తోంది. సో మనము ఈ బ్యాడ్ కంపెనీ విత్ స్టూపిడ్ పీపుల్, తెలివి తక్కువ వారితో మనము చెడు సహవాసము చేయకుండా మంచిది. బ్యాడ్ కంపెనీ విత్ సిన్ఫుల్ పీపుల్, పాపాత్ములతో మనము చెడు సహవాసము చేయకుండా మంచిది. బ్యాడ్ కంపెనీ విత్ సెటానిక్ పీపుల్, సాతాను సంబంధులతో మనము చెడు సహవాసము చేయకుండా మంచిది. కానీ మనము ఉన్నదే ఒక దుష్ట లోకంలో, మన లోకమంతా కూడా చెడిపోయిందే, ఎక్కువ మంది చెడిపోయినటువంటి వారే కనుక మనం అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ బ్యాడ్ కంపెనీ ఇన్ అవర్ నైబర్హుడ్, మన ఇరుగు పొరుగు మధ్యలో మనము చెడు సహవాసములో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మామూలుగా పట్టణాల్లో ఇళ్ళ కోసం అంటే అద్దె ఇళ్ళ కోసం వచ్చినప్పుడు, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మనిషి తెలివి ఉన్నటువంటి వాడైతే ఏం చూస్తాడంటే ఆ ప్రాంతం మంచిదేనా, అక్కడ ఎట్లాంటి వారు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి వారు మర్యాదస్తులా, అక్కడ ఉన్నటువంటి వారు నాణ్యత గలవారా, అక్కడ ఉన్నటువంటి వారు రౌడీలా, అక్కడ ఉన్నటువంటి వారు మరి దిగజారినటువంటి ఒక వాల్యూ లేనటువంటి మనుషుల, వారి మధ్యలో అయితే మేము ఇల్లు కట్టం, వారి మధ్యలో అయితే మేము పోయి అద్దెకొండం అని ఒక ఆలోచనతో మంచి మర్యాద కలిగినటువంటి వారి మధ్యలో ఉండడానికి ఇష్టపడతారు. సో అదే ప్రకారము మన ఇరుగు పొరుగు ఎట్లా ఉందనేది కూడా మనం చూసుకోవాలి. రాజీ పడకుండా మనము జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే వారి మధ్యలో మనం ఉంటే వారి అలవాట్లు, వారి ఆచరణలు, వారి యొక్క మరి సహవాస దోషముల్లో మనము కూడా పాలి భాగస్థులం అవ్వాల్సి వస్తుంది. దావీదు కుమారుడైనటువంటి అమ్నోన్కి ఒక దుష్ట స్నేహితుడు లేకపోతే పొరుగువాడు బంధువు ఉండేవాడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు అని బైబిల్లో రాయబడింది. సో ఈ యెహోనాదాబు అమ్నోను యొక్క ఆలోచనను చెడగొట్టేసి తామారు విషయంలో ఆమెను పాడు చేయమని చెప్పి ఆ తర్వాత అమ్నోను చావుకు కారకుడయ్యాడు. అబ్షాలోము అమ్నోను మీద పగబట్టి అమ్నోను చంపేశాడు. సో ఇట్లాంటి వారితో మనం చేరితే మన గతి ఏమవుతుందో మనకి దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తోంది. తర్వాత మన స్కూల్లో, కాలేజ్లో దుష్ట సాంగత్యానికి మనం దూరంగా ఉంటే మంచిది. లేకపోతే క్లాస్లో మంచి స్టూడెంట్స్ ఉంటారు, చెడ్డ స్టూడెంట్స్ ఉంటారు, చదువుకునేవారు ఉంటారు, చదువుకోని వారు ఉంటారు, పైకి రావాలనుకునేవారు ఉంటారు, పాడైపోవాలనుకునేవారు ఉంటారు. సో మనం ఎవరితో చేరుతున్నాం అన్నది మన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అన్నదాన్ని నిర్ధారిస్తుంది. సో మంచివారితో చేరితే మనము చెడు పనులకు దూరంగా ఉంటాం. చెడ్డవారితో చేరితే మనం చేసే మంచి పనులను కూడా మానేస్తాం. చెడ్డవారితో చేరితే చదవము, చెడ్డవారితో చేరితే ఎటుపడితే అటు పోతుంటాం, క్లాసులకి డుమ్మా, అబద్ధాలు నేర్చుకుంటాం. ఎందుకంటే క్లాసులు డుమ్మాలు కొట్టినప్పుడు మార్కులు రావు, ఇంట్లో అబద్ధాలు చెప్పాలి. తర్వాత నటన నేర్చుకుంటాం, తర్వాత కపటము. ఈ ప్రకారం రకరకాలుగా మనుషులు చిన్నతనం నుండే స్కూల్ కాలేజెస్లో చెడిపోవడానికి అవకాశం ఎక్కువ. గ్రీకు మేధావి అయినటువంటి పైథాగరస్ ఒక స్కూల్ నడిపేవాడు. అక్కడ విద్యార్థుల్ని చేర్చుకోవాలంటే తప్పకుండా ఆయన పరీక్షించి ఆ తర్వాతే చేర్చుకునేవాడు.
ఇప్పటిదాకా నీవు ఎవరికి సన్నిహితంగా ఉన్నావో చెప్పు, వారు ఎలాంటి వారో చెప్పు అని తెలుసుకునేవాడు. ఒకవేళ వచ్చినటువంటి విద్యార్థులు దుష్ట సాంగత్యములో చెడు స్నేహితులను కలిగి ఉన్నవారైతే వారిని చేర్చుకునేవాడు కాదు. ఎందుకంటే వీడు దుష్టుడు అండ్ ఈ మంచి స్కూల్లో ఉన్నటువంటి మంచి వారిని చెడగొడతాడు గనుక వీడికి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వకూడదు. అండ్ ఇక మనకి వర్క్ ప్లేస్‌లో మన పని స్థలంలో మనకి బ్యాడ్ కంపెనీ ఎట్లాగూ ఉంటుంది. నా జ్ఞాపకం ఉంది. ఒక క్రైస్తవుడు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన మంచి నీతి సూత్రాల ప్రకారం, వాక్యం ప్రకారం బ్రతుకుతుంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆఫీస్‌లో కొలీగ్స్ లంచాలు తీసుకునేవారు, మోసాలు చేసేవారు. సో, ఇతన్ని కూడా దాంట్లోనికి లాగేందుకు చాలా ఒత్తిడికి గురి చేశారు. ఇక్కడుంటే నీవు కూడా తీసుకోవాలి. ఇక్కడుంటే ప్రతి ఒక్కడికి పంపకం జరుగుతుంది. కనుక నీది నీకొస్తుంది. నువ్వు తీసుకొని అందరికీ ఇవ్వాలి అండ్ అందరు తీసుకున్నది నీకు ఇస్తారని చాలా రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టారు. సో, ఆ ప్రకారము ఇక వర్క్ ప్లేస్‌లో ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వర్క్ ప్లేస్‌లో అయితే ఆడ, మగ తేడా ఉండదు. పగలు, రాత్రి తేడా ఉండదు. ఇక అక్కడ ఏ రకమైనటువంటి సభ్యత అనేది లేకుండా పోవడానికి అవకాశం ఎక్కువ. అండ్ చాలామంది అట్లాంటి బ్యాడ్ గ్యాంగులతో చేరి చెడిపోయారు. అందుకనే పెద్దలనేవారు దొంగలతో ఉంటే దొంగలవుతారు, దుష్టులతో ఉంటే దుష్టులైపోతారు. సో, నాజీరులు బైబిల్ కాలంలో ఎవరైనా నాజీరు వ్రతాన్ని పుచ్చుకుంటే వారు ద్రాక్ష రసాన్ని తాగకూడదు, ద్రాక్ష పళ్ళను తినకూడదు. కనుక వారు ద్రాక్షలున్న చోటుకే పోకూడదనేటువంటి ఒక నిషేధం పెట్టారు. వారు ద్రాక్షలు కోయకూడదు, ద్రాక్షారసం తయారయ్యేటువంటి స్థలంలో వారు ఉండకూడదు. సో, మంచి యోగ్యత కలిగినటువంటి ఈ యొక్క ప్రతిష్ట కలిగినటువంటి లేకపోతే డెడికేటెడ్ నాజరైట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేసేవారంటే అసలు వాటి దరిదాపుల్లోనికే పోయేవారు కారు. ఎందుకంటే వీరు చెడిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఉండేవారు. ఇక మన కాలంలో అయితే గత 30 ఏళ్లుగా ఆన్‌లైన్‌లో మనకి విపరీతమైనటువంటి దుష్ట సాంగత్యం, బ్యాడ్ కంపెనీ, అది కూడా స్ట్రేంజర్స్‌తో, అపరిచితులతో దొరికిపోతుంది. ఎంతోమందికి ఫేస్‌బుక్‌లో మరి అపరిచితులు స్నేహితులు, ఎంతోమందికి ఇన్‌స్టాగ్రామ్‌లో స్ట్రేంజర్స్ ఫ్రెండ్స్, ఎంతోమందికి ఇక వేరేవెన్నో ఉన్నాయి. స్నాప్‌చాట్ అని, ఇంకోటని వాటిల్లో స్నేహితులు అండ్ ఇక ఎక్స్ అంటారు లేకపోతే ట్విట్టర్. దాంట్లో స్నేహితుల్ని చేసుకొని మరి చిన్న పిల్లలు ఇల్లు వదిలేసి ఎట్లా పోయారో, అమ్మాయిలు పెద్దవారి వలలో పడి ఎట్లా మోసపోయారో అండ్ ఎంతోమంది వివాహితురాళ్ళు ఎట్లా తమ మానాన్ని, ధనాన్ని కోల్పోయారో అండ్ రకరకాలుగా మనకి పోలీసులు బయటపెట్టడం అండ్ పేపర్‌లో రాయడం మనకు కనపడుతుంది. అండ్ చాలామంది క్రైస్తవులు కూడా ఈ విషయంలో మోసపోయారు, మలినమైపోయారు, కొందరైతే సర్వనాశనం అయిపోయారు. దాంతో పాటు ఆన్‌లైన్‌లో ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో బిలియన్స్ ఆఫ్ యూట్యూబ్ వీడియోలున్నాయి. మరి క్రిస్టియన్ వీడియోలనే మీరు తీసుకుంటే ఏ మనిషి 100 ఏళ్ళు బతికినా కూడా అక్కడున్నటువంటివన్నీ చూడలేడు అండ్ చూడకూడదు గూడా. కాపోతే వారికి నచ్చినవి వారు చూస్తారు. వారికి ఉపయోగపడేటువంటి క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి ఆత్మీయ శుద్ధి కలిగినటువంటి వాక్య పరిచర్యలను చాలామంది చూడరు. వారికి సెన్సేషనల్ లేకపోతే క్యూరియాసిటీ లేకపోతే కాంట్రవర్సీ లేకపోతే మరి గలీజుకు సంబంధించినటువంటి వార్తలతో ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోలు క్రైస్తవులు మరి సేవకులుగా ఉన్నవారు, సేవకురాండ్రుగా ఉన్నవారు, సంఘస్థులుగా ఉన్నవారు ఎవరెవరు పెట్టినా కూడా వాటిని చూస్తారు. సో, ఆ యొక్క డిబేట్‌ల్లో, ఆ డిస్కషన్స్‌లో, ఆ యొక్క సర్మన్స్ ఈ ప్రకారం వీరు మోసపోవడము, మలినమైపోవడము, నాశనమైపోవడం. యేసుప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో ఒక హెచ్చరిక చేశాడు. వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి తోవ చూపిన యెడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. అండ్ ఈ రోజున చాలామంది ఈ యొక్క గలీజు గుంటలో పడిపోయారు అండ్ అది నాశనకరమైన గుంట అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాని తర్వాత బ్యాడ్ కంపెనీ ఇన్ ద చర్చ్. మనము వెళ్ళే సంఘంలో, ఆరాధన చేసే సంఘంలో, దేంట్లో అయితే మనము సభ్యులముగా ఉన్నామో ఆ సంఘంలో కూడా దుష్ట సాంగత్యము జరుగుతుంది. అక్కడ కూడా దుష్టులుంటారు, ధన్యుల పక్కనే ఉంటారు. వాళ్ళేం చేస్తారు? గాసిప్ అంటే కొండ్యాలు, పుకార్లు, విమర్శలు, నిందలు, అబాండాలు, అసూయలు, విభజన అంటే ఒక గుంపును ఆ సంఘానికి వేరుగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత దాన్ని విభజించేస్తారు. ఈ ప్రకారము అనేక రకాలుగా మనకి సంఘాల్లో 2000 సంవత్సరాలుగా కనపడుతున్నాయి. పౌలు 1 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనంలో అప్పుడే రాశాడు, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరెరుగరా.
సో, పులిసిన పిండి ఇంతే అయినా అంత ముద్దలో దాన్ని పెట్టారనుకోండి, ముద్దంతటిని పాడు చేస్తుంది. ఒక సంఘంలో కొంతమంది ఇట్లాంటి దుష్టులున్నారనుకోండి, వారు సంఘమంతటిని పాడు చేయడానికి ఎక్కువ టైం పట్టదు. అండ్ ఇతరులు మంచిగా సంఘానికొచ్చి రక్షించబడినటువంటి వారు దేవుడి మీద భయంతో, భక్తితో, ప్రేమతో, ఆసక్తితో, వినయ విధేయతలతో బ్రతుకుదామని వచ్చినటువంటి వారిని దుష్టులు చెడగొడితే వారు చెడిపోతారు. అది వారిలో ఉన్నటువంటి అవివేకం. సో, ఒక భక్తుడు ఇట్లా రాశాడు, సంఘానికి ఒక కుటుంబం వచ్చినప్పుడు తండ్రి బాధ్యత చాలా ఎక్కువ. తండ్రి తన బిడ్డలను ఎట్లా ఇంటి దరిదాపుల్లో ప్రమాదాల్లో పడకుండా చూసుకుంటాడో, మురికిలో దొర్లకుండా చూసుకుంటాడో, అతనికి రోగము సోకకుండా చూసుకుంటాడో, అదే ప్రకారం సంఘంలో ఉన్నటువంటి ప్రమాదాల్లో కూడా పిల్లలు, భార్య పడకుండా తండ్రి చూసుకోవాలి. తన భార్య ఎవరితో కూర్చుంటుంది, తన భార్య ఎవరితో మాట్లాడుతుంది, తన భార్య ఏమి మాట్లాడి, ఏమి వింటుంది, ఏమి చేస్తుంది, ఎట్లా అవుతుంది, తన పిల్లలు ఎట్లా ఉన్నారు అనేది తండ్రి చూసుకోవాలి. తండ్రి సరిగ్గా ఉండాలి. ఒకవేళ తండ్రి దుష్టులతో చేరితే ఇట్లాంటిది ఏది ఉండదు. తండ్రి సరిగ్గా ఉంటే తండ్రి బాధ్యత అది. సో, తన కుటుంబము, తన వారి ఆత్మలు మరి విషపూరితమైపోకుండా కాపాడుకోవాలని పాతకాల భక్తుడు చెప్పాడు. ఏం చూడాలి? 3 చూడాలి. మనం సంఘంలో అయినా ఎక్కడైనా సరే ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటి? భక్తిపరుడా? భక్తిహీనుడా? రెండవది కాండక్ట్ ఏంటి? నీతి గలవారా? అవినీతి పరులా? మూడవది కమ్యూనికేషన్ ఏంటి? వారు నోరు తెరిస్తే మాట్లాడే మాటలేంటి? దేవుడు మెచ్చేవా? దేవుడికి మహిమ, ఇతరులకు మేలు, ఇతరులను దీవించేవా? లేకపోతే నిందలు, పుకార్లు, ఇతరుల గురించి చెడు, వారు లేనప్పుడే వారి గురించి ప్రతి విధమైనటువంటి ఘోరమైనటువంటి అభాండాలు మాట్లాడి, ద్వేషాన్ని పెంచి, ఈర్ష్యను పెంచి, మీ దృష్టిలో ఒకరిని తక్కువ చేసి, మీ దృష్టిలో ఒకరికి మీరు దూరమైపోయేటట్టు చేసేవారైతే వారు దుష్టులు. అది ఎట్టి పరిస్థితుల్లో మనము జరగనివ్వకూడదు. గొర్రెల మధ్యలో మేకలు, గోధుమల మధ్యలో గురుగులు అండ్ 12 మంది అపోస్తల్లో ఒకడు దుష్టుడు ఇస్కరియోతు యూదా. మొదటి కీర్తన 1వ వచనంలో ఇట్లా ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. సో, ఈ దుష్టులు సంఘంలో ఉన్నారు, వారి ఆలోచన చెప్తుంటారు కనుక మనం దాని ప్రకారం నడవద్దన్నాడు దేవుడు. పాపులు సంఘంలో ఉన్నారు, వారి మార్గంలో నిలవద్దన్నాడు దేవుడు. అపహాసకులు సంఘంలో కూర్చుని ఉన్నారు, వారి చోటన కూర్చుండొద్దని దేవుడు చెప్పాడు. సో, దేవుని సంఘంలో దుష్టులతో సాంగత్యము అది పచ్చి దుర్మార్గం. అలాంటి పాపానికి తావిచ్చేవారు పరమ దుష్టులు. వైరస్ రోగులతో కూర్చుంటే వైరస్ రోగం వచ్చి చచ్చిపోతారు. ఒకప్పుడు ప్రపంచంలో ఒక సామెత చెప్పేవారు, కుక్కలతో కూర్చుంటే ఈగలతో లేస్తారని. అది అక్షరాల నిజము. మన సహవాసం ఎవరితో అంటే పరసంబంధులతో, పరిశుద్ధులతో, ప్రేమను పెంచువారితో అయితే మేలుకరం. అదే మన సహవాసం లోక సంబంధులతో, పుచ్చిపోయిన వారితో, పగను, ద్వేషాన్ని, ఈర్ష్యను పెంచే వారితో అయితే అది మనకు మరణకరం. సో, మీ నిర్ణయం మీదే మీ నిత్యత్వం అనేది ఆధారపడి ఉంటుంది కనుక జాగ్రత్త. అండ్ మరి ముఖ్యంగా ఈ రోజుల్లో సంఘాలు ఎట్లా ఉన్నాయి? అసలు సంఘాలుగానే లేవు. దారుణమైనటువంటి పరిస్థితుల్లో దుర్మార్గకరమైనటువంటి విషయాలతో నిండుకున్నవే ఎక్కువ. ప్రతి సంఘం అట్లా అని నేను చెప్పట్లేదు, కానీ అవే ఎక్కువ. అక్కడ దేవుడు బొత్తిగా లేనే లేడు అనేది మనమే కాదు, అన్యులు కూడా చెప్పేటువంటి దుస్థితికి మన సంఘాలు, మన సేవా సంస్థలు దిగజారిపోయాయి. మనుషులు సంఘానికి ఎందుకు వస్తారు? పాపక్షమాపణ పొందడానికి, ఆత్మరక్షణ పొందడానికి, దేవుడితో ఐక్యపరచబడ్డానికి, ఆత్మానుసారముగా నడిపించబడ్డానికి, ఆరాధన చేయడానికి, పరిచర్య చేయడానికి, 10 మందికి ప్రేమతో మేలు చేయడానికి. అది అక్కడ జరగకుండా ఎవరు ఇంకో రకంగా చేసినా వారు సాతాను సంబంధులే. అండ్ వారితో మీరు జతగడితే మీరు వారికన్నా పరమ సాతాను సంబంధులు. సో, ఈ ఈవిల్ కమ్యూనికేషన్స్ అనేవి, దుష్ట సాంగత్యం అనేది అనేక రకాలుగా మనల్ని చేరుతోంది. ఒకటి చెడ్డ పుస్తకాల చేత, బ్యాడ్ బుక్స్ చేత. రెండవది బ్యాడ్ కంపెనీ చేత, చెడు సహవాసం చేత. మూడవది బ్యాడ్ అసోసియేషన్స్ చేత. కొంతమందితో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు. అది బిజినెస్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. మినిస్ట్రీ గురించి ఒక మాట చెప్పనివ్వండి. ఈ రోజున మంచిగా ఉన్నటువంటి సేవకులు, మంచి సాక్ష్యం ఉంది, మంచిగా వాక్యము చెప్పగలరు అన్నటువంటి వారు నిన్నటిదాకా ఇప్పుడు వారు కూడా సెలబ్రిటీలతో చేరిపోయి, ప్రాస్పరిటీ బోధకులతో చేరిపోయి, పెద్ద ప్లాట్ఫామ్స్ మీద కూర్చొని వీరికున్న మంచితనాన్ని, సాక్ష్యాన్ని కోల్పోయారు. వారెట్లాగూ చెడ్డవారు, వారెట్లాగూ దైవ సంబంధులు గారు, వారెట్లాగూ రేపు పరలోకంలో దేవుడితో ఉండబోయేవారు కారు. సో, వీరు కక్కుర్తిపడ్డారు. ఈ మంచి సేవకులు కక్కుర్తిపడ్డారు. మాకు పెద్ద
ప్లాట్ఫామ్ ఇస్తాడు, మాకు పెద్ద కానుక ఇస్తాడు, మాకు 10,000కు 50,000కు చెప్పే అవకాశం ఇస్తాడు, ఆయనతో రాసుకుంటూ పూసుకుంటూ తిరిగితే మేము గొప్పోళ్ళం అయిపోతాం. దీనికన్నా పెద్ద ఘోరమైనటువంటి ఆలోచన లేకపోతే జీవన విధానం ఇంకొకటి ప్రపంచంలో లేదు. అట్లా నిన్నటిదాకా మనోళ్ళు అనుకున్నోళ్ళు చెడిపోయారు, పడిపోయారు, వాళ్ళ దాంట్లో కలిసిపోయారు. బ్యాడ్ అసోసియేషన్ అన్నమాట. ఇక సోషల్ మీడియాలో ఉన్న బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంత అని మనము చెప్పలేము. అది ఒక మరి ఊబి, దాంట్లో కూరుకుపోయి బయటికి వచ్చేవారు తక్కువ. ఇక అట్లా అది హృదయాన్ని కుళ్ళిపోయేటట్టు చేస్తోంది. ఈ దుష్ట సాంగత్యము గుణమును కంప్లీట్గా చెరిపేస్తోంది, మనకున్న పేరు ప్రతిష్టను మంటగలుపుతోంది, మన సంతోష సమాధానాలు సామర్థ్యములను పూర్తిగా పాతిపెడుతోంది, అండ్ మన ఆత్మను నాశనానికి నరకానికి అప్పగిస్తుంది. దేవుడు అందుకే అన్నాడు 4వ సామెత 13లో, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. సంఖ్యాకాండం 14 అధ్యాయం 36-37లో, ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు. ఆయన వేగుజూడ్చి రావడానికి పంపిస్తే పోయినటువంటి వారిలో 10 మంది ఒక చెడ్డ సమాచారం చెప్పారు, 2 మాత్రము మంచి సమాచారమును చెప్పారు. సో ఆ సమాజం అంతటిని ఈ 10 మంది చెడ్డ సమాచారము చెప్పి చెడగొట్టేశారు. కనుక వారు మోషే మీద సనిగారు. ఇక దాని తర్వాత ఏం చేయబోయారో కూడా మీరు చూసుకోవచ్చు. 37లో ఇట్లా ఉంది, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. సో దేవుడు వారిని తెగులు చేత చంపేశాడు. ఈ దుష్టులను దేవుడు ఈరోజు ఉండనిచ్చాడు, బాగానే ఉన్నారు అని మనం అనుకోవచ్చు, కానీ వారిని నిత్య నాశనానికి పంపిస్తాడు. సో నేను ఎట్లా తప్పించుకోవాలి? దుష్ట సాంగత్యంలో పడకుండా, నేను చెడిపోకుండా, నా ఇంటి వారు చెడిపోకుండా ఎట్లా తప్పించుకోవాలి? కొన్ని సూచనలు. మొదటిది, బిలాంగ్ టు అ బిబ్లికల్ లోకల్ చర్చ్ అండ్ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేర్ సిస్టమాటికలీ. ఒక మంచి వాక్యానుసారమైన బైబిల్ మీద ఆధారపడిన స్థానిక సంఘంలో చేరి అక్కడ క్రమబద్ధముగా దేవుడి వాక్యమును నేర్చుకొనుట అది అవసరం. వాక్యము తెలిస్తేనే ఏది మంచి, ఏది చెడు, ఏది అంగీకరించబడుతుంది, ఏది తృణీకరించబడుతుంది మనకు తెలుస్తుంది. రెండవది, బీ ఎ డివోటెడ్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ అండ్ ఒబే ఇట్ అట్ ఆల్ టైమ్స్. దేవుడి వాక్యమునకు విధేయత కలిగినటువంటి విద్యార్థిగా, అంకిత భావమున్న విద్యార్థిగా ఉండి నేర్చుకుని దాన్ని ప్రతి విషయంలో, ప్రతి సమయంలో గైకొనండి. దేవుడి శాసనము మన ఆత్మను పాలించాలే తప్ప మన లోపలున్న ఉద్రేకాలు మన ఆత్మను పాలించకూడదు. చర్చ్లో ఉన్నటువంటి సోకాల్డ్ పరిశుద్ధుల్ని మీరు తీసుకొని మోకరిల్లి ప్రార్థన చేద్దాం ఒక అరగంట అంటే ఎక్కువ మంది రారు. కానీ అరగంట మనము మురికి ముచ్చట పెడదామంటే విస్తృతంగా వస్తారు, చెవులు కోసుకుంటారు. దాంట్లోనే వారి గుణం ఏంటి, వారి ఉద్రేకాలు ఏంటి అర్థమైపోతుంది. కంటిన్యూ ప్రేయింగ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద స్పిరిట్ ఫిల్డ్. ఆత్మ పూర్ణులతో చేరి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండండి. అవాయిడ్ ఈవిల్ పీపుల్ ఆఫ్టర్ 2 సివియర్ వార్నింగ్స్. దుష్టులు ఎవరైతే మీ సంఘాల్లో మీతో పాటి క్రైస్తవులుగా పరిశుద్ధుల ముసుగులో చలామణి అవుతున్నారో వారు ఇట్లాంటి పాపం చేసినప్పుడు 2 సార్లు తీవ్రముగా హెచ్చరించండి. తర్వాత వారిని మీరు వదిలేయండి, వారికి మీరు దూరముగా ఉండండి. తర్వాత కల్టివేట్ ద కంపెనీ ఆఫ్ ద గుడ్. మంచి వారితో మీ సహవాసాన్ని పెంచుకోండి. సో ఈ మంచి వారితో సహవాసం అన్నప్పుడు ఏంటి? చూస్ ఫెలోషిప్ విత్ ద గుడ్. మంచి వారిగా, దేవుడి వాక్యానుసారంగా మంచి వారితో మీరు సహవాసం చేయండి. రెండవది గాడ్లీ, భక్తిపరులతో సహవాసం చేయండి. మూడవది గ్రేషియస్ పీపుల్తో సహవాసం చేయండి, అంటే కృపగల వారితో సహవాసం చేయండి. ఎందుకంటే ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఏదో ఒక సమయంలో తప్పు చేస్తాడు, తప్పు చేస్తుంది. సో తప్పు చేసినప్పుడు దాన్ని క్షమించే గుణము లేకుండా పగపట్టి పీక నొక్కి నిన్ను చంపిన తర్వాత కూడా, నీకు పాడగట్టిన తర్వాత కూడా వాడు పాడె మీదకి వచ్చేంత వరకు నీ మీద పగను విడిచిపెట్టాడు చూడు. అట్లాంటి కృప లేనటువంటి దుష్టులతో దూరంగా ఉండాలి. కృపగలవారు దినానికి 7 సార్లు నువ్వు తప్పు చేసి 7 సార్లు క్షమించంటే క్షమిస్తారు. కానీ కృప లేని వారు 7 జన్మలెత్తినా కూడా నిన్ను ఒక్కసారి క్షమించరు. అట్లాంటి వారే ఈ రోజుల్లో ఎక్కువ. కనుక జాగ్రత్త. ఎందుకు అంటే నా శాంక్టిటీ కొరకు, నా పవిత్రత కొరకు. ఎందుకు అంటే నా శానిటీ, నా యొక్క
మనస్సుకు నెమ్మది కొరకు అండ్ నా సేఫ్టీ కొరకు, నా భద్రత కొరకు నేను ఈ పని చేయాలి. సో పౌలు రాశాడు తిమోతికి 2 తిమోతి 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. సో చర్చిలో ముందైనా, మధ్యలో అయినా, తర్వాత అయినా మనము సహవాసం చేసినప్పుడు ఈ ప్రకారం ఉండాలి. పవిత్ర హృదయులై ఉండాలి, ప్రభువుకు ప్రార్థన చేసేవారై ఉండాలి. వారితో మనము జతగట్టేది ఎందుకంటే నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడడానికి. అందుకే సంఘం, అందుకే నీవు సంఘానికి వచ్చేది. సో ఆర్చ్ బిషప్ అషర్ తర్వాత డాక్టర్ ప్రెస్టన్ ఇద్దరు దేవుడి సేవకులే. వారు ఎప్పుడు కలిసినా దైవికమైనటువంటి విషయాలు చర్చించుకున్న తర్వాత పోయే ముందు ఇద్దరికీ ఉన్న అలవాటు ఏంటంటే చివరిగా లేచే ముందు కాసేపు యేసుక్రీస్తు మన ప్రభు గురించి మాట్లాడుకుందామని ఆయన గురించి మాట్లాడుకుని ఆ శ్రేష్టమైన ఆలోచనతో వారు పోయేవారు. అందుకని అంత గొప్ప గుణము గలవారయ్యారు. సో మనం ఎప్పుడు యేసుక్రీస్తు గురించి, దేవుడి గురించి, దేవుడి విషయాల గురించి మాట్లాడుకుంటే మంచిది. లేకపోతే మలినమైపోతాం, మోసపోతాం, దిగజారిపోతాం, నాశనమైపోతాం. ఇర్మియా 51:6 మీరు దాని దోషముల్లో పడి నశింపకుండునట్లు బబులోన్లో నుండి పారిపోవుడి, మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము, అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. సో బబులోను మీద దేవుడు ప్రతీకారం చేస్తున్నాడు. మీరు దాంతో జతగడితే మీరు కూడా పోతారు నాశనమై. కనుక మీరు దాంట్లో నుండి పారిపోండి, వేరైపోండి. లోతు సొదొమలో ఉన్నప్పుడు దేవదూతలు చెప్తారు కదా, లోతు నీవు నీ ఇంటి వారిని తీసుకొని బయటపడు, ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో నాశనం చేస్తాడు. సో దుష్టుల సాంగత్యాన్ని దేవుడు నాశనం చేస్తాడు. మీరు దాంట్లో ఉంటే మీరు నాశనం అయిపోతారు. అందుకనే 2 కొరింథీ 6:14 వాక్యం చెప్తోంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మీరు దేవుడి పిల్లలు, వారు దుష్టుల పిల్లలు, కనుక వారితో మీరు చేరితే మీకు సర్వనాశనం. ఒకసారి ఒక రైతు తన పొలంలో కాకులు చేరి అన్నీ పాడు చేస్తున్నాయని చెప్పి తుపాకీ ఎత్తుకొని పోయాడు. తుపాకీ ఎత్తుకొని పోయి కాకుల గుంపు ఉంటే వాటి మీద గురిపెట్టి కాల్చాడు. కాల్చగానే కొన్ని కాకులకు బుల్లెట్లు దాకి అవి గాయపరచబడ్డాయి. ఆయన దగ్గరికి పోయి చూస్తే ఆ కాకుల మధ్యలో ఆయన ప్రేమతో పెంచుకున్నటువంటి చిలుక కూడా ఉంది. దానికి కూడా రెక్కకి బుల్లెట్ తగిలి రక్తము కారుతోంది. దాని పేరు పాలీ. సో దాన్ని చేతుల్లో పట్టుకొని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇంటికి తీసుకుని వచ్చి ఆ పిల్లలు చూసి, డాడీ ఏమైంది పాలీకి, ఎందుకు దానికి రక్తం కారుతోంది, నువ్వేమైనా కాల్చావా అంటే ఆయన చెప్పాడు, ఆయన అది కాదమ్మా అని చెప్పబోతుంటే పాలీయే అది మాటలు నేర్చిన చిలుక కనుక అది అంది బ్యాడ్ కంపెనీ అని. అంటే నేను దుష్ట సాంగత్యంలో, చెడు సహవాసంలో ఉన్నాను కనుక నేనే కొని తెచ్చుకున్నటువంటి గాయం ఇది. అప్పుడు డాడీ చెప్పాడు, ఇది మనకు తెలియకుండా పొలంలోనికి పోయి కాకుల గుంపుతో కూర్చొని ఉంది, నాకు తెలియదు ఇది అక్కడ ఉందని. అందుకని నేను కాకుల మీద తుపాకీ గురిపెట్టి కాల్చేసరికి కాకులతో పాటు దీనికి కూడా బుల్లెట్ తాకి రక్తం వచ్చింది. సో అప్పుడు ఇక పిల్లలు దాన్ని ఇక నుండి పంజరంలో నుండి బయటికి విడిచిపెట్టొద్దు డాడీ అని చెప్పాల్సి వచ్చింది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని, చెరుపును అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది తిరుగులేని సత్యం. మంచి నడవడిని చెరపడమే కాదు, మనిషి యొక్క నిత్యత్వాన్ని నాశనము కూడా చేయగలుగుతుంది. కనుక అట్లాంటి దుష్ట సాంగత్యంలో ఇప్పుడు దాకా మీరు విన్న దాంట్లో దేంట్లో ఉన్నా మీరు వెంటనే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోండి, మారు మనసు పొందండి, విసర్జించండి, దాని నుండి వైదొలిగిపోండి, మేలు పొందండి. మీరు, మీ కుటుంబం, మీ సంఘం ఆ ప్రకారం ఉండునుగాక. అది దేవుడి చిత్తం, అది మా ప్రార్థన ఆకాంక్ష. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మర్చిపోకండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అది మీకు ధన్యత. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.